మహాభారత యుద్ధంలో అత్యంత హృదయ విదారక ఘట్టం అభిమన్యుడి వీరమరణం. అర్జునుడు మరియు సుభద్రల కుమారుడైన అభిమన్యుడు చిన్న వయస్సులోనే అపారమైన ధైర్యం, యుద్ధ నైపుణ్యం కలిగిన మహాయోధుడు. అభిమన్యుడి గర్భంలో ఉన్నప్పుడు కృష్ణుడు చక్రవ్యూహంలోకి ప్రవేశించే విధానాన్ని వివరించగా అతను విన్నాడని, కాని బయటకు వచ్చే మార్గం చెప్పేలోపే నిద్రపోయాడని పురాణాలు చెబుతాయి. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు చక్రవ్యూహం ఏర్పాటు చేసినప్పుడు దాన్ని భేదించగలిగిన ఏకైక యోధుడు అభిమన్యుడు. అతను ధైర్యంగా వ్యూహంలోకి కాని అతనికి తోడుగా రావాల్సిన పాండవులు లోపలికి చేరుకోలేకపోయారు. ఆ సమయంలో ద్రోణాచార్యుడు, కర్ణుడు, దుర్యోధనుడు వంటి మహాయోధులు కలిసి యుద్ధ నియమాలను అతిక్రమించి ఒంటరిగా ఉన్న యువ వీరుడిపై దాడి చేశారు. అయినప్పటికీ అభిమన్యుడు చివరి శ్వాస వరకు అపారమైన పరాక్రమంతో పోరాడాడు. అతని వీరత్వం, త్యాగం, ధైర్యం మహాభారత చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాయి. వయస్సు చిన్నదైనా సంకల్పం మహత్తరమైతే చరిత్ర సాక్షిగా నిలుస్తుందనే సందేశాన్ని అతని జీవితం మనకు అందిస్తుంది.